నేను ఈవేళ అయితే గుడికి వెళ్ళానండి. గుడికి వెళ్ళినప్పుడు ఆ, వెంకటేశ్వర స్వామికి దామోదర హారతి అన్నాను కదా. ఈ దామోదర హారతి ఏంటంటే కొంచెం తులసి చెట్టు నిద్రపోయినప్పుడు మనం అంటే హోమానికి వాటికి ఉపయోగిస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా ఈ విధంగా కొంచెం కాటన్ అయితే చుట్టి దామోదర హారతి అయితే స్వామివారికి ఇచ్చుకున్నానండి. అది చాలా మంచిది కదా స్వామివారికి ఇస్తేను. అయితే ఈ విధంగానే మొత్తం అందరూ ఇలాగే చేస్తూ ఉంటారు. పూజ అది అయింది. శివుడికి మన చేతులతో మనం చేసుకునే అభిషేకం చెప్పాను కదండి. గుక్కెడి నీళ్ళకే పరవశించిపోతాడు ఆ శివయ్య, అందులోనూ కార్తీక మాసంలోనూ. ఈ విధంగా స్వామివారికి అయితే శివయ్యకి అభిషేకం చేసుకుంటూ నీళ్లతోటేనండి. అభిషేకం అంటే ప్రత్యేకించి ఏమీ కాదు, నీళ్లతోటి ఈ విధంగా దేవుడికి చేసుకొని అందరూ ఈ విధంగా కొంచెం ప్రసంగం ఏదో ఒకటి ఉంటూ ఉంటాయి దేవుడివి. ఈ విధంగా కొంచెం వినాలండి కార్తీక మాసంలో కూడాను.